ఓకే. నమస్తే అండి. నా పేరు రేకపల్లి నీలిమా దుర్గా. మా వారు రేకపల్లి శ్రీనివాస్ అండి. లారీ డ్రైవర్గా పనిచేస్తారు. నేను 25 సచివాలయంలో వాలంటరీగా పనిచేశానండి. కరోనా టైంలో జాయిన్ అయ్యాను. నేను నా కష్టానికి సంబంధించిన బంగారు సత్యనారాయణ, తమ్ము, గంగా భవాని, సురేష్ గారికి నేను వాలంటరీగా పనిచేశాను. వీళ్ళు ముగ్గురు నేను 26వ వార్డులో ఉంటున్నాను. ఇక్కడే వీళ్ళు శానిటైజర్ వర్కర్గా పనిచేస్తారు. నేను కరోనా టైంలోంచి జాయిన్ అయ్యి మొన్న రాజీనామా చేయించారు. అప్పుడు దాకా నేను వాలంటరీగా కంటిన్యూ అయ్యాను. తర్వాత మొన్న రిజైన్ చేసినప్పుడు మా జాబులు తీసేశారండి. నేను ఖాళీగా ఉన్నాను ప్రస్తుతానికి. ఈ సురేష్ గారు, బంగారు సత్యనారాయణ గారు ఏంటమ్మా ఏం చేస్తున్నావని నన్ను మధ్యలో పలకరిస్తూ ఉండేవాళ్ళు మా వార్డులో. లేదండి ఏం చేయట్లా, నేను ఖాళీగానే ఉన్నాను, నా పిల్లలు చిన్నపిల్లలు ఎటైనా వెళ్దామన్నా ఏం చేయట్లేదని చెప్పా. అమ్మ ఇలా జాబ్ వేపిస్తాను నీకు, మా పిల్లవు కాదు మాకు తెలిసిన పిల్లవి, నీకు జాబ్ వేపిస్తా ఏదో రకంగా చూసి అని చెప్పారు. సరే అని అన్నాను. తర్వాత ఒక వారం పోయిన తర్వాత నన్ను పిలిపించారు. ఆయనతో నేను మాట్లాడాను. అమ్మ ఇలా మున్సిపల్ ఆఫీస్లో జాబులు ఖాళీగా ఉన్నాయి, పోస్టులు ఖాళీగా ఉన్నాయి, నీకేమన్నా ఏపిచ్చనా అని అడిగారు. ఏపిచ్చండి అంకుల్ అని అన్నాను. అంటే నీకు ఇంత అమౌంట్ అవుద్ది, మరి నువ్వు ఖర్చు పెట్టుకోగలవా అన్నారు. ఎంత అవుద్దండి అని అంటే, బేట అయితే 10 లక్షల దాకా అవుద్దమ్మా, నువ్వు తెలిసిన పిల్లవే కాబట్టి నీకు 5 లక్షల్లో మాట్లాడతాను, మరి నువ్వేమైనా ఖర్చు పెట్టుకోగలవా అంటే, సరే జాబ్ వస్తుందిగా, నా పిల్లలకి ఏదో ఒకటి ఆధారం ఉంటుంది, నేను ఏదో ఒకటి చేసుకోవచ్చు, మా ఇంట్లో పరిస్థితి కూడా అంతంత మాత్రమే, ఏదో చేదోడు వాదోడుగా ఉంటుందిలే అని సరే అని నేను ఒప్పుకున్నాను. ఈ 5 లక్షలు కూడా నేను గోల్డ్ తాకట్టు పెట్టి అన్నీ ఇచ్చానండి. బంగారు సత్యనారాయణ వాళ్ళ అల్లుడికి ఇమ్మంటే వాళ్ళ అల్లుడికి ఇచ్చాను. నేను గోల్డ్ తాకట్టు పెట్టి బేట అప్పు చేసి ప్రతి రూపాయి వాళ్ళ అల్లుడు సురేష్ గారికి ఇచ్చాను. తర్వాత నాకు ఒక ప్రూఫ్ ఇచ్చారండి. ఇది ఒక ప్రూఫ్ ఇచ్చారు నాకు. ఇది ఒరిజినల్. నేను ఇనుగుదురు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ పెట్టాను. రిపోర్ట్ పెడితే అక్కడ ఒరిజినల్ తీసేసుకున్నారు. జిరాక్స్ తీపించుకోమ్మా నీ దగ్గర ఉంటుంది అంటే, లేదండి నా దగ్గర ఉన్న ప్రూఫ్ అదొక్కటే అంటే, లేదమ్మా మాకు ప్రూఫ్ ఉండాలి, మేము ఎంక్వైరీ చేసుకోవాలి కానీ ఒరిజినల్ తీసేసుకున్నారు. ఈ ప్రూఫే ఒక్కటే ఉందని నేను జిరాక్స్ తీసుకున్నానండి. ఈ ప్రూఫ్ ఒకటి ఇచ్చారు. ఇది ఇచ్చిన తర్వాత నేను ఇంకా నమ్మేశానండి. నాకు నిజంగా జాబ్ వచ్చింది, ఏదో ఒక వృత్తి దొరికిందని చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఈ ఐడి ప్రూఫ్లు ఇవన్నీ నేను నమ్మేసి సరే అని పలానా తారీఖు 3వ తారీఖు జాయినింగ్ అని చెప్పారు. జాయినింగ్ అంటే నేను ఈ ప్రూఫ్ తీసుకొని నేను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆఫీసర్ మేడంని కలువమ్మ, నీకు జాయిన్ చేసుకుంటారు అసిస్టెంట్ కింద అన్నారు. సరే నీ ప్రూఫ్ తీసుకుని నేను ఆమెను కలవడం జరిగిందండి. అక్కడ కలిస్తే ఈ ప్రూఫ్ ఎవరిచ్చారమ్మా ఇలా జాయినింగ్ అని చెప్తున్నావు, ఎవరో ఇచ్చింది నువ్వు తీసుకొచ్చి ఈరోజు జాయినింగ్ అంటావు ఏంటి అని అంటే, లేదండి ఇలా డబ్బులు తీసుకుని నన్ను జాయిన్ చేసుకుంటానన్నారు. ఆల్రెడీ తీసుకున్నారంటే, ఎవరో డబ్బులు ఇస్తే నువ్వేంటమ్మా నువ్వు మోసపోయావు అని నాకు చెప్పారండి. అప్పుడు దాకా నాకు అసలు తెలియదు నేను మోసపోయానని. ప్రతి ప్రూఫ్లు ఇవన్నీ తీసి చూస్తే తమ్ము, గంగా భవాని మీద ఉన్న ఈ ఐడి నెంబర్లు వాళ్ళ అమ్మాయి మీద ఉన్నాయండి. బంగారు సత్యనారాయణ వాళ్ళ అమ్మాయి పేరు మీద ఉన్న ఈ ఐడి ప్రూఫ్స్ అన్నీ. లేదమ్మా నీ పేరు లేదు, నువ్వు మోసపోయావు, ఎవరికి ఇచ్చావో డబ్బులు వాళ్ళని వెళ్ళి పెట్టి కనుక్కో, ఇది నిజమా అబద్ధమో అసలు, లేకపోతే ఎక్కడైనా ఏమిచ్చారో ఏంటో కనుక్కో అంటే నేను వెళ్ళానండి వాళ్ళ దగ్గరికి. వెళ్తే అదేంటమ్మా నీకు ఏమిచ్చాం కానీ మళ్ళీ మాయ మాటలు చెప్పారు. లేదండి ఇలా లేదు అని అంటే, లేదమ్మా నేను కనుక్కొని చెప్తాను నీకు ఏ విషయం అని చెప్పారు. సరే ఏమన్నా పొరపాటు జరిగిందేమో అని అనుకున్న తర్వాత చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్లో వచ్చేసినాయండి. తర్వాత నేను ఆన్లైన్ వెళ్ళినట్టే నువ్వు మోసపోయావని చెప్తున్నారు. మా వారికి కూడా నేను ఎంత అమౌంట్ ఇచ్చానని చెప్పలేదండి. ఏంటంటే 20,000 శాలరీ వస్తుంది, నువ్వు ఏదో రకంగా తీర్చేసుకోవచ్చు అప్పులు,
నేను లోన్ ఇప్పిస్తాను, నాకు అకౌంట్ కూడా ఓపెన్ చేయించారు, దీని ద్వారా నీకు జాబ్ వచ్చిన తర్వాత ఈ బుక్ పెట్టి నీకు 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ లోన్ ఇప్పిస్తాను, నువ్వు అప్పులన్నీ తీర్చేసుకోవచ్చమ్మా, మాది బాధ్యత, జాబ్ ఇచ్చే బాధ్యత మాది అని చెప్పారు. నేను వాళ్ళు చెప్పిన మాటలన్నీ నమ్మేశానండి. మా వారికి కూడా తెలీదు, నాకు ఎటు తేల్చుకోవాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు. నాకు న్యాయం జరగకపోతే మా వారు కాదు, నేనే ఏదో ఒకటి వేసుకొని చనిపోతానండి. నాకు సపోర్ట్ ఉండమని అందరినీ కోరుకుంటున్నాను. నాకు ఏదో ఒకటి న్యాయం జరిపించండి ప్లీజ్ అండి. పిల్లలకల్లా దాన్ని వాళ్ళ మాయ మాటలు నమ్మేసి నేను మోసపోయాను. నేను వెనక ముందు ఆలోచించుకోలేదు. నాకు జాబ్ వస్తుంది, నా భవిష్యత్తు బాగుంటుంది, నా పిల్లలు బాగుంటారని ఒకే ఒక్క ఆలోచనతో నేను వెనక ముందు ఆలోచించుకోకుండా ఎవరికి చెప్పుకోకుండా నేను దిగేశాను. ప్లీజ్ నాకు న్యాయం చెయ్యండి. నేను అంతకన్నా నేను ఏం చెప్పలేనండి.